కోనసీమ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి వాతావరణ పరిస్థితులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు అధికారులు? లక్ష్మీదుర్గ కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే కారు మబ్బులు కమ్ముకొని చీకటి వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూస్తుంటే కోనసీమ జిల్లా వ్యాప్తంగా అమలాపురం, ఐపోలవరం, ముమ్మడివరం, రావులపాలెం అనేక ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు ఈదురుగాలు కూడా ఎక్కువగా ఉండడంతో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా రాజమండ్రిలో కూడా ప్రస్తుతం వర్షం ప్రారంభమైంది. మరో పక్క చూస్తుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా పిఠాపురం, గొల్లపురులు, ప్రత్తిపాడుచులో కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తుండో పలు చోట్ల విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా చూస్తుంటే ఒక పక్క తీవ్రమైన ఎండ, మరో పక్క వర్షాలు కురుస్తుండో ఒక రకంగా విచిత్రమైన వాతావరణం నెలకొనడం కూడా ఉందని చెప్పొచ్చు. ఒక రకంగా ఉదయం బయటకు వస్తే భరించలేని ఎండ ఉక్కపోతుంటే మరో పక్క మధ్యాహ్నం, సాయంత్రం అయ్యేసరికి కొన్ని చోట్ల ఉదయం కూడా అకాల వర్షాలు భారీ ఎత్తున కురుస్తుండటంతో ప్రజలు కూడా ఒక రకంగా శాంతిస్తున్నారు. మరొక పక్క బయటకు వస్తే తడిచి ముద్దైన వాతావరణం కూడా నెలకొంది. ఇదంతా ఒక పక్క అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 39,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగు అవుతున్నాయి. ఇందులో అకాల వర్షాలకి ఇప్పటికే దాదాపు 17,000 ఎకరాల పైగా మామిడి తోట దెబ్బతిన్నట్టు ఉద్యాన శాఖ అధికారులు కూడా గుర్తించారు. మరో పక్క చూస్తుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా కాకినాడ జిల్లాలో, అదేవిధంగా కోనసీమ జిల్లాలో కూడా వరి తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ 2 జిల్లాల్లో ఎక్కడికొక్కడ వరి కోతలు పూర్తయిన పరిస్థితి నెలకొంది. వీటి కళ్ళాలు కూడా ధాన్యం చేర్చకు ముందే కురుస్తున్న వర్షాలతో కూడా వరి పనులు పూర్తిగా తడిచి ముద్దయిన పరిస్థితి నెలకొంది. అయితే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లే పరిస్థితి ఉన్నాయి. తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి అక్కడ అధికారులు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యాన, వాణిజ్య, ఇతర వరి పంటలు సాగు చేస్తున్న రైతులు కూడా ఈ వర్షాలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అమలాపురంలో కురుస్తున్న ఏకతాటి వర్షంతో అనేక రహదారులు కూడా పూర్తిగా జలజీవనం అయ్యాయి. అలాగే కాకినాడ రూరల్లో నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని అత్యధికంగా దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చెప్పాలి లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా వర్షాల పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు మనకు అందిస్తారు. రాంబాబు, అక్కడ గోదావరి జిల్లాలో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు ఏమంటున్నారు అకాల వర్షాలతో? లక్ష్మీదుర్గ మనం చూస్తున్నాము. ఈ రోజు తెల్లవారుజాము నుంచి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం అయితే పడుతుంది. చాలా చోట్ల అయితే వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఒకసారి వాతావరణం అయితే మారిపోయింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో అయితే ఒకసారి వాతావరణం మారిపోవడంతో ప్రజలైతే ఆందోళన అయితే నెలకొంది. ముఖ్యంగా ఉదయం ఒకసారిగా ఆకాశం మేఘావృతం అయింది. దాంతో పాటు భారీ ఎదురుగాలు కూడా వచ్చాయి. ఏలూరుతో పాటు నిడదవోలు, కొవ్వూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, అదేవిధంగా ఏజెన్సీ మండలాల్లో సైతం ఈ రకమైన వాతావరణం కనిపించింది. అయితే భారీ ఎదురుగాలు ఉండడంతో అయితే వర్షం పడినప్పటికీ వర్షం అయితే పెద్దగా పడినట్టు మనకైతే సమాచారం లేదు. ఎదురుగాలతో మాత్రం వర్షం పడింది. అయితే ప్రస్తుతానికైతే ఈ వర్షాలు ఎటువంటి నష్టం లేదని అయితే రైతులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంటలకు సంబంధించి, ముఖ్యంగా వరి పంటలకు సంబంధించి కోతలన్నీ పూర్తయ్యాయి. దాంతో అయితే రైతులు అయితే ఎటువంటి ఆందోళన లేదు. కానీ ఇదే వర్షాలు మాత్రం కొనసాగితే మాత్రం, ఇదే ఈదురుగాలులు మాత్రం కొనసాగితే మాత్రం ముఖ్యంగా అక్వా రంగం దెబ్బతినే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్వా రంగానికి సంబంధించి చేపల చెరువులు, రొయ్యల చెరువులకి అయితే ఈ వాతావరణం ఉంటే ఆక్సిజన్ అందుగా చేపలకు, రొయ్యలకు, దాంతో అవి చనిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కొంత నష్టం ఏర్పడుతుందని చెప్పేసి అక్వా రైతులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఈ వర్షం వల్ల, అంటే ఈ రోజు కోసం వర్షాలు అయితే పెద్దగా ప్రమాదం లేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మరో పక్క వాతావరణ శాఖ మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు మాత్రం భారీ వర్షాలు వస్తాయి, అదేవిధంగా ఈదురుగాలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది. దాంతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. ఎటువంటి నష్టం వాటిల్లోనూ, ఎటువంటి పరిస్థితి వచ్చినా వెంటనే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులను అయితే కలెక్టర్ వెట్రిసెల్వి సిద్ధం చేశారు. లక్ష్మీదుర్గ. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.